ఇది సుదీర్ఘ కాలంగా రాజన్న భక్తులు కానీ వేరే పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక, చిరకాల స్వప్నం. ఎప్పుడూ 73 ప్రాంతంలో రాజన్న ఆలయం నుంచి రోడ్డు వెడల్పు కావాలని చెప్పి చేసిన ప్రయత్నం. గత ప్రభుత్వంలో కూడా 80 ఫీట్ వరకు చేద్దామని చెప్పి అనుకున్న వేళ చేయని వేళ ఎన్నికల కంటే ముందు మేము రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతాం, ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోయేటువంటి క్రమంలో కొంతమంది బాధపడ్డ సందర్భం, కొంతమంది ఇబ్బంది పడ్డ వేళ తప్పని పరిస్థితులు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు వారు బాధతో కొన్ని మాటలు కొన్ని సందర్భాలు అన్నప్పటికీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము కానీ చాలా సందర్భాల్లో ఆలోచన చేసుకొని రాజన్న ఆలయానికి సంబంధించిన రోడ్డు విస్తరణ చేయాల్సిందే, ముందుకు వెళ్దాం. ఒకవేళ వారికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నటువంటి అధిగమించే కార్యక్రమాన్ని తీసుకుందాం. ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి లక్ష్యం రోడ్డు వెడల్పు, దానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వడానికి మన ముందున్న మార్గం 2013 భూసేకరణ చట్టం. అంతకు మించిన చట్టం లేదు కాబట్టి ఆ క్రమంలో ముందుకు పోదామని ముందుకు పోయిన క్రమంలో ఒకరిద్దరికి ఇబ్బంది అయింది, వారికి కూడా వ్యక్తిగతంగా చెప్పే ప్రయత్నం చేసినాం. రాబో రోజుల్లో ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన వారి త్యాగం, వారి సేవలు తప్పనిసరిగా గుర్తుంచుకుంటుంది సమాజం, మేము కూడా గుర్తుంచుకుంటున్నాం అన్నమాట. ఈ సందర్భంగా వారి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అండగా ఉండేటువంటి సందర్భం చేస్తామన్నమాట కూడా సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు 47 కోట్ల రూపాయలు ఈ అవసరమని చెప్పిన వేళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే తక్షణం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు పీడీ అకౌంట్లో డబ్బును వేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యతను జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జాగ్రత్త ఉన్న ఆధ్వర్యంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఎవరు ఊహించని విధంగా ఇంత తొందరగా పూర్తవుతుందని చెప్పినటువంటి దాన్ని కూడా మనం సుగమం చేసుకొని ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోయేటువంటి సందర్భంలో ఇప్పుడే 6 కోట్ల పైచిలుకుతోని 80 ఫీట్ల రోడ్డును కూడా మనం పూర్తి చేసుకోవడానికి కోసం 3 మాసాల్లో ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పిన ఒక సంకల్పాన్ని, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ 80 ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా 7.5 మీటర్లు వాకింగ్ ట్రాక్ లాగా డ్రైనేజీలు పెట్టుకోండి, మధ్యలో 65 ఫీట్ల రోడ్డును తీసుకొని పోయే క్రమం. ఈరోజు 800 మీటర్లకు సంబంధించింది 3 మాసాల్లో పూర్తి చేసుకుని రోడ్డును రాజన్న భక్తులకు వేరే పట్టణ ప్రజలకు అంకితం చేసేటువంటి సందర్భం చేయబోతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అధికార బృందానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారి నాయకత్వంలో, ఎస్పీ గారి నాయకత్వంలో అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను, అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చిరకాల కోరిక ఉన్నటువంటి ప్రాంత ప్రజల గుండెల్లో స్థిరంగా ఉండిపోయేటువంటి సందర్భం అనే మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ, ఎందుకంటే సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజన్న భక్తులు కూడా ఇంతకుముందే ఆర్టీఓ గారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వేములవాడ చర్చ, బహుశా కలెక్టర్ గారికి వెళ్ళినప్పుడు కూడా అదే మాట అనుకుంటే, ఎక్కడికి వెళ్ళినా ఎస్పీ గారు ఎక్కడికి వెళ్ళినా అదే మాట ఉంటారు. నేను కూడా అనేక సందర్భాలు ఎక్కడికి వెళ్ళినా వేములవాడలో పనులు ప్రారంభమైనాయి కదా అని చెప్పిన మాట అన్ని ప్రాంతాల నుంచి వినిపిస్తుందంటే రాష్ట్రం కూడా చూస్తుంది వేమన రాజన్న ఆలయ అభివృద్ధి జరగాలని, వేమన పట్టణ అభివృద్ధి జరగాలని. అందులో భాగంగా మనమందరూ కూడా సహకారం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మొదటి సంవత్సరం 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2025-26 బడ్జెట్లో 100 కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. రెండోసారి బడ్జెట్లో బట్టి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు వారి నోట వేముల రాజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్లను కూడా చెప్పిన కార్యక్రమం జరిగింది. ఇది కమిట్మెంట్. మన రాజన్న బిడ్డగా ఈ ప్రాంతం చేసినట్టు వాళ్ళగా ఓ బీసీ బిడ్డగా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయడంలో భాగంగా మీ అందరూ చూసాం. రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలలో వేములవాడ ఆలయ అభివృద్ధి జరిగిపోయినట్టు, వేములవాడ రోడ్డు ఆల్రెడీ 80 ఫీట్లు అయిపోయినట్టు, ఆల్రెడీ 3వ బ్రిడ్జి ఉన్నట్టు, ఆ 3వ బ్రిడ్జి మీద కారు రయ్యిన వేములవాడకు వచ్చినట్టుగా వీడియోలు చూసినాం. ఉందా 3వ బ్రిడ్జి? అయిందా రోడ్డు వెడల్పు? అయిందా ఆలయ అభివృద్ధి? ఈరోజు కనికట్టు ద్వారా ఏమార్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాయకులు ఆ రోజుల్లో ఉంటే రంగురంగుల బ్రోచర్లలోనే, రంగురంగుల వీడియోలోనే వేరే ఆలయ అభివృద్ధిని, పట్టణాభివృద్ధి చూపించినటువంటి సందర్భం ఆనాడు అయితే ఈరోజు
క్షేత్ర స్థాయిలో ఆ అభివృద్ధిని చేయడానికి కంకణ బద్దులమై ఈరోజు ముందుకు పోతుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్నమాట. ఇది మన సర్కార్ అన్నమాట, ఇంద్రమ్మ సర్కార్ అన్నమాట. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవునా కాదు ఆలోచన చేయండి.